హలో అండి అందరికీ. చూడండి, మన ఛానల్లో వచ్చే ప్రతి వీడియో కూడా ఎడ్యుకేషన్ పర్పసే, ఏది కూడా ఎంట్రీ రికమెండేషన్ అయితే కాదు. చూడండి, మనం వీడియోలోకి వెళ్తే ఈరోజు మనకు మార్కెట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత మనకు అప్ సైడ్కి స్ట్రాంగ్ మూమెంటం ఫస్ట్లోనే వచ్చింది, ఫస్ట్ 2 అవర్స్లో. ఎప్పుడైతే మనకి ఫస్ట్ 1 అవర్ క్యాండిల్ క్లోజ్ అయిందో, ఈ క్యాండిల్ క్లోజ్ అయిన వెంటనే నెక్స్ట్ క్యాండిల్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్ ఇచ్చింది. ఆల్మోస్ట్ క్లోజ్ ఇస్తుంది అనుకున్నాం. ఈ క్యాండిల్ క్లోజింగ్ మనకు ఇట్లా స్ట్రాంగ్గా ఉన్నప్పుడే మీకు గ్రూప్లో మెసేజ్ చేయడం జరిగింది. నేను ఇది రీట్రేస్మెంట్కి వస్తే ఇక్కడ నుంచి నేను అప్సైడ్ స్ట్రాటజీ తీసుకుంటా అని చెప్పడం జరిగింది. ఎప్పుడైనా కూడా మనకు ఒకసారి ఇటువంటి విక్ వచ్చింది అంటే మనకి ఇక్కడ వరకు మనకి ఇదంతా కూడా డిమాండ్ జోన్ అవుతుంది. ఈ పైన ఉన్న విక్ అంతా డిమాండ్ జోన్ అవుతుంది. మీకు ఎవ్రీ టైం చెప్తూనే ఉన్నాను. ఒకసారి మీరు కూడా చూడకపోతే ఈ 1 అవర్కి సంబంధించిన క్యాండిల్కి సంబంధించిన ప్రతి వీడియో ప్లేలిస్ట్లో ఉంది, చూడండి. ఇది ఎప్పుడైతే మనకు ఇట్లాంటి బ్రేక్అవుట్ వస్తుందో, రీట్రేస్మెంట్ వస్తే మనం ఇక్కడ నుంచి అప్సైడ్ ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ నుంచి మన టార్గెట్ ఈ హై ఫస్ట్ టార్గెట్ ఉంటుంది, ఇంకా మనకు ఎబోవ్ వస్తే మనకు మంచి టార్గెట్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ చిన్న చిన్న క్యాండిల్స్ ఉన్నాయి కాబట్టి మనకు ఎబోవ్ మనకు హై రావచ్చు అవకాశం అయితే ఉండే. బట్ మనకు ఒక్క క్యాండిల్లోనే మనకు కావాల్సిన మూమెంటం అంతా కూడా మనకు రావడం జరిగింది ఈ క్యాండిల్ వరకు. ఆ తర్వాత చిన్న ట్రయల్ చేసుకుంటే మనకు ఇక్కడ వరకు మనకు టార్గెట్ ఏదైతే ఉందో అది కూడా ఫిల్ అయిపోయింది. ఆ తర్వాత మనకు లాస్ట్లో ఒక బేరిష్ క్యాండిల్ వచ్చింది, బట్ ఇదంతా కూడా సస్టైనబిలిటీ లేదు. అంతా కూడా ఓవరాల్గా మనకు అప్సైడ్ మార్కెటే ఉంది. ఇక మనం ఒకసారి టెలిగ్రామ్లో ఏం అప్డేట్ ఇచ్చినాం, ఏం జరిగింది అనేది ఒకసారి చూద్దాం. చూడండి, ఇది మన టెలిగ్రామ్ అఫీషియల్ ఛానల్. ఇది మనకు రెగ్యులర్గా ఎప్పుడు కూడా మనకు న్యూస్ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి తెలుగులో, మీకు అర్థమయ్యేలాగా. అలాగే మనకు అప్డేట్ ఏమొచ్చిందో చూడండి. మనకి క్యాండిల్లో చూడండి మీకు ఎంత పవర్ఫుల్గా ఉందో. ఇక్కడ నుంచి రీట్రేస్మెంట్కి వచ్చినాక మనం ఎంట్రీ ప్లాన్ నేనైతే అప్సైడ్కి స్ట్రాటజీ తీసుకుంటున్నానని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి చూడండి మనకి ఈ క్యాండిల్లో మనకు చాలా స్ట్రాంగ్ కనబడుతుంది. ఇక్కడ నుంచి మనకు స్ట్రాంగ్ మూమెంటం అప్సైడ్కి అయితే వెళ్ళిపోయింది. ఇక్కడ మనకు మెయిన్ ఏంటంటే రీటెస్ట్ అయితే ఖచ్చితంగా రావాలి, వస్తేనే మనం అప్సైడ్ అనుకున్నాం. ఇప్పుడే చాలా సందర్భాలలో ఏంటంటే మనకు ఇట్లాంటి క్యాండిల్ చూసి డైరెక్ట్గా బై చేస్తూ ఉంటారు. ఈ రీటెస్ట్ గురించి చాలా సందర్భాలలో చెప్పాను, బట్ కొంతమంది చాలా సందర్భాల్లో చాలా డౌట్స్ అయితే అడుగుతున్నారు. దాని గురించి ఇంకొక ప్రాపర్ వీడియో చేయాల్సి ఉంది, చేస్తాను. మెయిన్గా చూసుకుంటే మనకు రీటెస్ట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈరోజు రీటెస్ట్ కంటే కూడా కొంచెం కిందికే వచ్చింది. ఇక్కడ మనకు డైరెక్ట్గా బయింగ్ చేసుకున్న వరకు కొంచెం రిస్క్ అయి ఉంటుంది. స్ట్రాటజీస్ వైజ్గా తీసుకున్న వరకు అయితే మనకు మంచి మూమెంటం అయితే దొరుకుంటుంది. ఓకేనా? ఓకే, మనం ఇప్పుడు డైరెక్ట్గా అనాలిసిస్కి వెళ్దాం. న్యూస్ని కవర్ చేసేంత టైం అయితే లేదు, అందుకనే మనం డైరెక్ట్గా అనాలిసిస్కి వెళ్తున్నాం. ఇక మనం రేపటి మార్కెట్ గురించి చూసుకున్నట్టయితే మనకు స్ట్రాంగ్ మూమెంటం ఎక్కడ స్టార్ట్ అయింది, ఇక్కడ స్టార్ట్ అయింది. ఎక్కడి వరకు వచ్చింది, మనకి ఈ లెవెల్ వరకు వచ్చింది. అంటే ఈ మధ్యలో మనకు స్ట్రాంగ్ మూమెంటం అయితే వచ్చింది, మంచి బయర్స్ అయితే యాడ్ అయ్యారు. రేపటి పరిస్థితి ఏంది అని మనం చూసుకున్నట్టయితే, రేపు ఒకవేళ గ్యాప్ అప్ అయితే మన మార్కెట్ ఇక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్కి వచ్చి మనకి ఏదైతే హై క్రియేట్ అయిందో ఈరోజు హైని రీట్రెస్ట్ చేసి పైకి వెళ్ళాలి. లేదు మళ్ళీ మనం మార్కెట్ డౌన్ సైడ్ రావాలి అంటే మళ్ళీ ఈ గ్రీన్ క్యాండిల్ కిందికి ఒక క్యాండిల్ వచ్చి క్లోజ్ అవ్వాలి. ఇక్కడ ఒక గ్రీన్ క్యాండిల్ ఉంది చూడండి, ఫస్ట్ క్యాండిల్ కాకుండా ఇంకొక క్యాండిల్ క్లోజ్ అవ్వాలి. క్లోజ్ అవుతే ఇక్కడ నుంచి మళ్ళీ రీటెస్ట్కి వస్తుంది. రీటెస్ట్ దగ్గర నుంచి మనం ప్లాన్ చేసుకుంటే ఇక్కడ నుంచి డౌన్ సైడ్ అయితే రావచ్చు. ఇవి అన్నీ కాకుండా 1 అవర్ క్యాండిల్ ప్రకారం ఏమైనా ఎంట్రీ వస్తే మీకు పోస్ట్ కూడా చేస్తాను. ఇక అప్డేట్స్ కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, ఒక ఫస్ట్ అప్డేట్ మాత్రమే వస్తుంది, తర్వాత అప్డేట్స్ ఇవ్వట్లేదు అంటున్నారు. నేను కూడా కొంచెం బిజీగా ఉంటున్నాను, కొంచెం అన్నీ అయిపోతున్నాయి అనుకుంటున్నా. ఏదో ఒక వర్క్ వచ్చి పడుతూనే ఉంది బిజీగా. కాబట్టి నేను కంపల్సరీ ఇవ్వడానికైతే ట్రై చేస్తున్నాను, బట్ వీలవ్వట్లేదు. వీడియోస్ కూడా మనకు కంటిన్యూగా వీడియోస్ చేయడం కూడా ఒక్కొక్కసారి కుదరట్లేదు, అయినా కొద్దిగా ట్రై చేస్తున్నాను. ఓకే, మెయిన్గా చూసుకుంటే రేపైతే దీంట్లో గింతే మనకు డైరెక్ట్గా గ్యాప్ డౌన్ ఏమన్నా ఓపెన్ అవుతే మీకు టెలిగ్రామ్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సెన్సెక్స్ చూడండి. సెన్సెక్స్లో కూడా సేమ్ ప్యాటర్న్ వచ్చింది. సెన్సెక్స్లో మనకు రేపటి పరిస్థితి ఏంటి అంటే చూడండి, మనకు ఖచ్చితంగా ఈ రెడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ క్యాండిల్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ క్యాండిల్ ఎబోవ్ మనకు మార్కెట్ ఓపెన్ అయినా లేదంటే బ్రేక్అవుట్ అయినా ఇది రీట్రేస్మెంట్ దొరికితే మనం ఎంట్రీ ప్లాన్ చేసుకుంటాం ఇక్కడ నుంచి వెళ్ళి అప్ సైడ్కి. లేదు దీన్ని ఎబోవ్ మనకు మార్కెట్ ఓపెన్ అయితే మళ్ళీ మనకు 75,000 మనకు 220 లెవెల్ ఉంది. ఈ లెవెల్ దగ్గర నుంచి వెళ్ళి కూడా మనకు రీట్రేస్మెంట్ ఉంటే మనకు ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. మనకు 75,700 అనేది చాలా ఇంపార్టెంట్ లెవెల్. ఈ లెవెల్ని రీట్రేస్ చేయడానికి చాలా సందర్భాలలో ట్రై చేసింది, ఇక్కడ నుంచి ఫాలో వస్తుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఒకవేళ ఇది కనుక బ్రేక్అవుట్ అవుతే మనం ఇక కంటిన్యూగా అప్ సైడ్ ఉండొచ్చు. ఇక లేదంటే మనకు ఈ లెవెల్ వరకు రాలేకపోతే డైరెక్ట్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే ఈ బేరిష్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈ బేరిష్ క్యాండిల్ కిందికి వచ్చినంత మాత్రాన మనం దీంట్లో సెల్ చేయడానికి అయితే లేదు. ఎందుకంటే ఇక్కడ బ్రేక్అవుట్ జరిగింది చూడండి ఈ క్యాండిల్ 50% అవుతుంది. ఇక్కడ నుంచి కూడా మనం అప్సైడ్ ఛాన్సెస్ అయితే ఉంటాయి సెన్సెక్స్లో. దీంట్లో వాలటిలిటీ హెవీగా ఉంటుంది కాబట్టి ఈ జోన్లో ఎవరు కూడా దీంట్లో సెల్ చేయొద్దు. నిఫ్టీలో కొంచెం ట్రై చేసుకోవచ్చు, కానీ దీంట్లో మనకు స్టాప్ లాస్లు కానీ స్ట్రాటజీస్ కానీ ఈజీగా మనకు లాస్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి కాబట్టి దీంట్లో సెల్లింగ్ డైరెక్ట్ చేయొద్దు. ఈ మధ్యలో ఉంటే ఎటువంటి ట్రేడ్ చేయకండి. మళ్ళీ మనకి ఏదైతే లెవెల్ ఉందో లాస్ట్ లో ఏదైతే ఉందో ఈ లో బ్రేక్అవుట్ అయితేనే మనం సెల్లింగ్ ఛాన్సెస్ అయితే తీసుకుంటాం. లేదు మనకు ఇక్కడ సస్టైన్ అవ్వకుండా వచ్చి మనకు డౌన్ సైడ్ వస్తుంది అంటే
మనం హైలీ రిస్క్ ఉంటుంది, దాని ప్రకారంగా మీరు సెల్లింగ్ చేసుకునే అవకాశం ఉంటే చేసుకోండి. ఇక మెయిన్గా చాలామంది అయితే కొంత మెసేజ్లు అయితే పెడుతూ ఉన్నారు. ఇప్పుడు మనకు బులిష్ వెళ్తుంది అని చెప్పేసి ఏమన్నా కానీ ఒక 10 పాయింట్స్ అయితే తీసుకుంటా అని చెప్పేసి బై చేస్తున్నాం అంటున్నారు. సడన్గా మీరు ఎంటర్ అవ్వగానే డౌన్ సైడ్ వచ్చేస్తుంది, ఆ తర్వాత మళ్ళీ అదే జోన్కి వెళ్తుంది. ఇట్లా మనము అప్ సైడ్ ఫెయిల్ అవ్వగానే డౌన్ సైడ్ ఫెయిల్ అవ్వగానే అప్ సైడ్కి ఇట్లా ఎంట్రీస్ అయితే ప్లాన్ చేస్తున్నారంట. అటువంటివి అయితే చేయొద్దు. ప్రతి ఎంట్రీ ఆప్షన్ బయింగ్ అయితే చాలా స్ట్రిక్ట్గా ఉండాలి. ప్రతి ఎంట్రీ కూడా అటు బై అవ్వని సెల్ అవ్వని ఏదన్నా అవ్వని ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రాపర్గా ఒక ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు ఒక స్టాప్ లాస్ మెయింటైన్ చేయాలి. ఆ తర్వాత మళ్ళీ ఎందుకు ఎంట్రీ అవుతున్నాం, ఒక లెవెల్ ఉంది, ఆ లెవెల్ బ్రేక్అవుట్ అయింది, ఇక్కడ ఎంట్రీ ప్లాన్ చేసుకుంటున్నాం, లేదు ఇక్కడ ఒక ప్రైజ్ యాక్షన్ వచ్చింది, ఇక్కడ మంచి ప్యాటర్న్ వచ్చింది, దీని ప్రకారం ఎంట్రీ తీసుకుంటున్నాం. ఇటువంటి ఎంట్రీలు ప్లాన్ చేసుకుంటేనే మనం మార్కెట్లో ఉండగలం. మనం అప్ సైడ్ వెళ్తుందని అప్ సైడ్కి, డౌన్ సైడ్ వెళ్తుందని డౌన్ సైడ్కి ప్లాన్ చేస్తే మాత్రం ఖచ్చితంగా ఫెయిల్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయి. మన ఛానల్లో అప్డేట్స్ కూడా తక్కువ వస్తున్నాయి అంటున్నారు కదా, ఇక నుంచి మీకు అప్డేట్స్ కూడా ఎక్కువ రావడానికైతే నేను కూడా ట్రై చేస్తున్నాను, బట్ పాసిబుల్ అవ్వట్లేదు. కొంచెం బిజీగా ఉన్నాను, అది ఎప్పటికీ ఇదే పని చెప్తూ ఉన్నాను. నాకు కూడా ఇరిటబుల్గానే ఉంది ఇన్నిసార్లు చెప్పాలంటే కూడా, బట్ ట్రై చేస్తాను నేను కూడా కొన్ని అప్డేట్స్ పెంచడానికి. ఇక వీడియోస్ అయితే మీకు కొంచెం లేట్ అవుతుంది ఇప్పటి నుంచి వెళ్ళి, కొంచెం లేట్ అయినా కూడా ఖచ్చితంగా అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఇది సెన్సెక్స్. అంటే మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నట్టయితే సెన్సెక్స్ అండ్ నిఫ్టీతో పోల్చుకుంటే ఇది కొంచెం స్ట్రాంగ్గా ఉంది. మంచి ప్యాటర్న్ కూడా వచ్చింది ఇక్కడ మనకి, ఇది స్ట్రాంగ్ ప్యాటర్న్. ఇది మీకు ఎవరికైనా తెలిస్తే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇది మంచి బ్రేక్అవుట్ చేసింది. మనకు డౌన్ సైడ్ వస్తుందా అప్ సైడ్ వస్తుందా అనేది రేపటి మార్కెట్లో చూసుకుందాం. దీంట్లో ఈ బేరిష్ క్యాండిల్ మనకి ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ అప్ సైడ్కి. దీని ఎబో మనకు సస్టైన్ అవుతే రిట్రేస్మెంట్ మీద అప్ సైడ్ ప్లాన్ చేసుకుందాం. లేదు ఈ లెవెల్కి మళ్ళీ టెస్ట్ చేస్తే ఇక్కడ కొంచెం ఆలోచించాలి, ఎందుకంటే ఈ విక్స్ ఉన్నాయి చూడండి, ఈ విక్స్ని అంతా కూడా కవర్ చేస్తుంది మార్కెట్. నిఫ్టీలో అదే చేసింది. రేపు కూడా మనం ఈ లెవెల్ దగ్గర కాకుండా ఈ విక్స్ని కవర్ చేస్తుందా ఏదన్నా క్యాండిల్ వచ్చి మళ్ళీ బ్రేక్అవుట్ అవుతుంటే ఆ టైంలో మనం దీంట్లో అప్ సైడ్ ప్లాన్ చేసుకోవాలి. డైరెక్ట్గా అప్ సైడ్కి వద్దు. స్ట్రాటజీస్ అయితే ఓకే, కానీ డైరెక్షన్ ట్రేడ్స్ అయితే మనం ఈ విక్స్ అన్ని కూడా కవర్ అవుతున్నాయా లేదా చూసుకొని దాని తర్వాత దీంట్లో అప్ సైడ్ ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఇక సెల్లింగ్ అంటారా, ఇది కూడా మనకు సేమ్ 53,000 కిందికి అయితే వస్తేనే దీంట్లో సెల్లింగ్, లేదంటే మనకి ఇక్కడ కూడా ఒక చిన్న సెల్లింగ్ అయితే ఉంది. దీని మీద సస్టైన్ అయిన టెస్ట్ మనకు సస్టైన్ అయ్యి చాలా స్ట్రాంగ్ క్యాండిల్ వచ్చి ఇది సస్టైన్ అవ్వకుండా రిజెక్ట్ అయ్యింది అనుకోండి, మళ్ళీ ఏదైతే మనకు 53,900 ఏదైతే ఉందో ఆ లెవెల్ కిందికి మార్కెట్ వచ్చి క్లోజ్ అయింది అంటే రీటెస్ట్ చేస్తే మనం ఇక్కడ నుంచి సెల్లింగ్ చేసుకోవచ్చు. అది కూడా హైలీ రిస్క్ ఉంటుంది. మనకు స్టాప్ లాస్ కూడా ఖచ్చితంగా ప్రాపర్గా పెట్టుకొని మనం తక్కువ లాట్ సైజ్ తీసుకొని రిస్క్ తక్కువ తీసుకొని ట్రేడ్ చేద్దాం అనుకున్న వారికి మాత్రమే. కాబట్టి సెల్లింగ్ అయితే కొంచెం రిస్క్గా ఉంది, ఎందుకంటే మనకి చాలా పెద్ద గ్యాప్ డౌన్స్ ఓపెన్ అయిన తర్వాత కూడా మార్కెట్ సస్టైన్ అవ్వకుండా రివర్స్ అవుతుంది అంటే కొంచెం కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ కన్సల్టేషన్ కానీ రివర్సల్ కానీ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. దాన్ని బట్టి మీరు ప్లానింగ్ అనేది చేసుకో. ఓకే, క్రూడ్ ఆయిల్ చూడండి. క్రూడ్ ఆయిల్లో మనకు మెయిన్గా దీని గురించి ఎక్కువ అనాలిసిస్ చేయాలంటే మనం న్యూస్ అయితే కవర్ చేయాలి, బట్ కవర్ చేయలేకపోయినా అందుకనే ఎక్కువ చెప్పట్లేదు. మనకి ఇక్కడ ఒక లాంగ్ రిజెక్షన్ ఉంది, ప్రైస్ యాక్షన్ ప్రకారంగా చూసుకుంటే ఇక్కడ ఒక మనకు డౌన్ సైడ్ ఒక రిజెక్షన్ ఉంది. ఇప్పుడు ఇది ఇన్సైడ్ క్యాండిల్గా పడ్డది. ఇన్సైడ్ క్యాండిల్ వచ్చినప్పుడు మనం ట్రేడ్ చేయడం అంటే ఇంక అంతకు మించి రిస్క్ ఇంకోటి ఉండదు. కాబట్టి ఈ ఇన్సైడ్ క్యాండిల్లో ఎటువంటి ట్రేడ్లు వద్దు. మనకి ఇది కూడా మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ అయితే కనబడుతున్నాయి. ఈ వార్ సిచ్యువేషన్స్ ఎట్లా ఉంది మీకు ఇంతకుముందు కూడా చెప్పాను కదా, లాస్ట్ ఈ విక్స్ దగ్గరికి మనకు ఖచ్చితంగా క్రూడ్ ఆయిల్ వచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. వస్తే మనకు ఈ విక్స్ కింద నుంచి మళ్ళీ ఒక క్యాండిల్ పైకి వస్తే మాత్రం మళ్ళీ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉందనుకున్నాం. బట్ ఇప్పుడు అప్ సైడ్కి అయితే వెళ్తుంది. ఎగ్జాక్ట్గా వెళ్తుందా, ట్రాప్ చేసి కిందికి వస్తుందా అనేది మనం చూడాలి. దాని ప్రకారంగా దీంట్లో అనాలిసిస్ అనేది చేద్దాం. క్రూడ్ ఆయిల్లో ఇప్పుడున్న కండిషన్లో బాగా మొమెంటమ్స్ ఉన్నాయి, ట్రేడ్ చేస్తాం అనుకునే వాళ్ళు ఉంటే మాత్రం కొంచెం జాగ్రత్తగా చేసుకోవడానికి ట్రై చేయండి. ఈ డే టైం ఫ్రేమ్స్లో కూడా మీరు చెక్ చేస్తూ ఉండండి. ఒక లోయర్ టైం ఫ్రేమ్లో చూసుకుని ఎంట్రీస్ అని మాత్రం తీసుకోవద్దు. దీంట్లో అన్నిటికంటే ఎక్కువ రిస్క్ ఉంటుంది. ఓకేనా, ఈ వీడియోలో మాత్రం ఇంతే అండి. నచ్చితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.